కర్మల్లో కౌశల్యం, ధ్యానం వలన లాభాలు అన్న విషయము మనం తెలుసుకుంటున్నప్పుడు మళ్ళీ భగవద్గీత దగ్గరకు వెళ్దాం, కృష్ణుని దగ్గరకు వెళ్దాం. ఆయన ఏమన్నారంటే యోగ కర్మ సుకౌశల్యం, అంటే యోగం ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది. ఎఫిషియన్సీ, నేను సంగీతజ్ఞుడిని, బాగా సంగీతం పాడాలి, ధ్యానం చేసి సంగీత కచేరీ చేస్తే నా సంగీత కచేరీలో ఎఫిషియన్సీ పెరుగుతుంది, నా రాగాలు బాగా పలుకుతాయి, నా శృతి బాగా ఉంటుంది, నా లయ బాగా ఉంటుంది. అంటే చేసే కర్మల్లో లాభాలు. కెమెరాతో ఫోటోలు తీసుకోవాలి, ధ్యానం చేసి ఆ ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో ఫోకసింగ్ బాగా తెలుస్తుంది, బాగా చేయటం తెలుస్తుంది, ఆ కెమెరాని ఆపరేట్ చేయటం బాగా తెలుస్తుంది. ఎవరి ప్రొఫెషన్స్లో, ఎవరి విద్యల్లో, ఎవరి వృత్తుల్లో వారికి రాణింపు అనేది పెరుగుతుంది, కౌశల్యం పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అంటే ఎవరెవరి వృత్తులలో వాళ్ళు ధ్యానం చేసుకుంటే వాళ్ళకి డెవలప్మెంట్ బాగా ఉంటుందని సార్ చెప్తున్నారు. తిరగటమే కౌశల్యం. ఎంత మాట్లాడాడు, ఆ మాట్లాడడంలో కౌశల్యం, ఎంత వ్రాశాడు, ఆ వ్రాయడంలో కౌశల్యం, ఎంతగానో ఆర్గనైజ్ చేశాడు అన్ని మఠాలు. అందులో కౌశల్యం ఎలా వచ్చింది? ధ్యానం ద్వారా వచ్చింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీ కర్మల్లో ప్రావీణ్యత, శుద్ధత, పరిపక్వత, నాణ్యత పెరిగితేనే మీకు అందులో ఎక్కువ లాభాలు వస్తాయి. పాటలు బాగా పాడితేనే మళ్ళీ కొన్ని కొత్త కచేరీలు వస్తాయి, బాగా పాడకపోతే అక్కడితో ఆగిపోతుంది. కనుక అన్నిటికీ మూలం ధ్యాన శక్తి, అన్నిటికీ మూలం ధ్యాన శక్తి. నెక్స్ట్ టాపిక్, భావోద్వేగాల మీద నియంత్రణ. ధ్యాన సాధన వలన వినలేని లాభాలు. భావోద్వేగాల మీద మనకు నియంత్రణ వస్తుంది. ఎవరన్నా అవమానం చేస్తే జాని కానివాడు కృంగిపోతాడు, హత్య కూడా చేసుకుంటాడు. కానీ ధ్యాని అయిన వాడు, అవును వాడు అవమానం చేశాడు, వాడిష్టం వాడిది, వాడి అభిప్రాయం వాడిది అని అక్కడికి కట్ చేస్తాడు. ధ్యాని కాని వాడు నన్ను అవమానం చేస్తాడా అని చెప్పేసి భగభగ మండిపోతాడు. అంటే వాడి యొక్క భావ ఉద్వేగాల మీద వాడికి నియంత్రణ లేదు. ఒకవేళ మనకు నియంత్రణ లేకపోతే మనకు రివెంజ్ గుణాలు వస్తాయి అన్నమాట. ధ్యానం చేస్తే ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయని సార్ చెప్తున్నారు. ఇంకొకడు ఉన్నాడు, వాడిని ఎవడో పొగిడాడు, ఇంకా వాడి మీద 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. వాడు పొగిడాడు కదా అని చెప్పేసి అనవసరంగా సమయం వృధా చేస్తాడు. ఊరికే జల్సా చేస్తూ ఉంటాడు. ఏదో బర్త్డే పార్టీ చేస్తాడు. ఓ నా బర్త్డే పార్టీ అని 1,00,000 రూపాయలు. సరి అయిన వాటికే మనం డబ్బును ఉపయోగించాలి, మన సమయాన్ని సరి అయిన దానికి ఉపయోగించాలి, మన భావోద్వేగాల్ని సరి అయిన వాటికి ఉపయోగించాలి. ధ్యాని కాని వాడు పనికి మాలిన వాటికి ఉపయోగిస్తాడు. కానీ ధ్యాని అయిన వాడెవడో తిట్టాడు, వాడిని మళ్ళీ 10 మంది గుండాలని తీసుకొచ్చి నేను ఎందుకు తిట్టించి కొట్టించాలి, వాడు తిట్టాడు అంతే అయిపోయింది, వాడిష్టం వాడిది అంటాడు. ఏ పరిస్థితుల్లోనూ కృంగిపోవు. భగవద్గీతలో కృష్ణుడు యో నవృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తివన్ యా సమే ప్రియా. యో నహృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తివన్ యా సమే ప్రియా.
ఎవడైతే దేనికి హర్షించడో, దేనికి ఏడవడో, ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి ధ్యానం ద్వారా. ఆ భావోద్వేగాల్లో చక్కటి సమతుల్యత వస్తుంది. దేనికి ఎక్కువ పొంగిపోం, దేనికి ఎక్కువ కృంగిపోం. ఇంత చక్కటి బుద్ధి. దేనికి పొంగిపోము, దేనికి కృంగిపోం. నెక్స్ట్ టాపిక్. ఏ పరిస్థితుల్లోనూ కృంగిపోడు. సిద్ధి కానీ అసిద్ధి కానీ ఒక పని అయినా ఒక పని కాకపోయినా సమత్వంగా ఉంటాం. ఒక పని అయితే సంతోషపడతాం, ఒక పని అయితే అంత ఎలాగో ఉంటాం. అవన్నీ ఏమో పోతాయని చెప్తున్నారు. జీవితంలో ఒకసారి పొంగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి, ఒకసారి కృంగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. జ్ఞాని అయిన వాడు మటుకు ఏ పరిస్థితికి పొంగిపోడు, ఏ పరిస్థితులకు కృంగిపోడు. టెన్షన్ ఉండదు, హాయిగా ఉంటాడు. ఆ విధమైన సమతుల్యతను జీవితంలో సాధించాలి అంటే ధ్యానం ఒకటే మార్గం. పని అయినా కాకుండా మనకు సమతుల్యత లభిస్తుంది. సమయం వృధా కాదు. ఎవరు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తారో, కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస, వారు అంత గొప్ప. ఏ పని లేనప్పుడు ధ్యానం అనే పని ఊరికే గప్పాలు కొట్టుకోకూడదు. ఊరికే పనికిరాని సొల్లు కబుర్లు, వాడిట్లా వీడట్లా అని బోగట్టా తీయరాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవడెట్లా పోతే మనకెందుకు? వాళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకుంటున్నారు, ఈ విధంగా ఎందుకు చూస్తున్నాం? మనం మన పనులను చూసుకోవాలి. మన పనులను వదిలిపెట్టేసి వాడు ముద్దు పెట్టుకుంటున్నాడు అని ఎందుకు చూస్తున్నాం? వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారని ఎందుకు చూస్తున్నాం? మనకేం లాభం దానివల్ల? మన కొట్లాటలు మనం చూసుకోవాలి, మన పనులను మనం చూసుకోవాలి. పక్క వాళ్ళ కొట్లాటలు, పక్క వాళ్ళ ముద్దులాటలు మనకెందుకు? ఇవన్నీ ధ్యానాభ్యాసంలో పోతాయి. మన సమయము ఎక్కువ వృధా కాదు. అనవసరంగా వాడి కొట్లాట చూసి మన కోపం వచ్చేసి, వాడి శృంగారం చూసి మనకు ఏదో వచ్చేసి మన సమతుల్యతను కోల్పోతాం. కనుక నీ శృంగారం నువ్వు చూసుకో, నీ కొట్లాటలు నువ్వు చూసుకో, నీ యుద్ధాలు నువ్వు చెయ్యి. యుద్ధాయ కృతనిశ్చయ, యుద్ధం చెయ్యి అన్నాడు కృష్ణుడు. కనుక పక్క వాళ్ళు కొట్లాటలు చూడరాదు. లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్. ఎవరి శృంగారాల్లో వాళ్ళు ఉండాలి. పక్క వాళ్ళ శృంగారం చూస్తే ఏం లాభం? ధ్యానం వల్ల మన కోసం మనం జీవించడం అనేది వస్తుంది. అనవసరమైన చుట్టుపక్కల వారి ఆ యొక్క అకృత్యాల్లో మన యొక్క భావోద్వేగాలు, మన సమతుల్యతను కోల్పోతాం. బ్యాలెన్స్ అన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు, తగుదునమ్మా అని మనం వాళ్ళ మధ్యలోకి పోతాం. వీడు తప్పు అంటాం, వాడు రైట్ అంటాం, అందులో ఇరుక్కుంటాం. మనం కూడా చంపబడతాం వాళ్ళతో పాటు. కనుక ఇతర జీవితాల్లోకి దూరి చూడకండి. ధ్యాన అనుభవాలు జీవితంలో ఒక అత్యద్భుతమైన సమతుల్యత వస్తుంది ధ్యానం ద్వారా. ధ్యాన స్థితిలో, ధ్యాన నిరంతర అభ్యాసంలో అత్యంత పరాకాష్ఠమైన లాభాలు ఏమిటంటే, ధ్యానంలో మనకు వచ్చే అనుభవాలు ధ్యానం చేస్తున్నాం, హాయిగా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాం, మైండ్ కంట్రోల్ అయిపోయింది. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. తర్వాత లేచి చూస్తే ఏదో 5 నిమిషాలే కూర్చున్నట్లు ఉంటుంది సీనియర్స్కి. కొత్తలో అయితే 5 నిమిషాలే కళ్ళు మూసుకొని కూర్చున్నా ఏదో 2 గంటలు కూర్చున్నట్లు ఉంటుంది. పాతబడుతున్న కొద్దీ 5 గంటలు కూర్చున్నా 2 నిమిషాలు కూర్చున్నట్టే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, అనేక శరీరాలు ఉత్తేజితం అవుతాయి. ఆ 5 గంటల్లో ధ్యాన స్థితిలో అపారమైన ప్రాణశక్తి మన దేహంలో ఇంకినప్పుడు, వర్షించినప్పుడు, ప్రవహించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న అనేక శరీరాలు ఉత్తేజితం అవుతాయి. ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం,
మన 7 శరీరాల సముదాయం. మనకు భౌతిక కాయం మట్టికే తెలుసు. సూక్ష్మ శరీరం తెలియదు, కారణ శరీరం తెలియదు, మహాకారణ శరీరం తెలియదు, ఏమీ తెలియదు మనకు. అవన్నీ కూడా ఉత్తేజితమై మనము అనేక అనేక లోకాలు తిరుగుతాం. సూక్ష్మ శరీరంలో సూక్ష్మ లోకాలలో కారణ శరీరంతో కాక కారణ లోకాలు, మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలు అవన్నీ తిరుగుతాం. భువన లోకాలన్నీ మనకు తెలుస్తాయి. భూ, భువ, సువ, జన, మహా, తప, సత్య లోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో! సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. మన దగ్గరున్న 7 శరీరాలలో భౌతిక కాయం ఉన్న ప్రాణమయ కోశం కాకుండా మిగతా శరీరాలతో అన్ని లోకాలు తిరుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క ప్రాణమయ కోశ శరీరంతోనే తిరగం, తక్కిన శరీరాలతోని మనము లోకాలు తిరుగుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధ్యాన లాభాల్లో పరాకాష్ట. యోగులంతా ఏం చేస్తున్నారు? హిమాలయాల్లో అంతా ఊరికే కూర్చోలేదు. భౌతిక కాయంతో మాత్రం ఇక్కడ ఉండి వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలతో, కారణ శరీరాలతో వాళ్ళు భౌతిక కాయాన్ని వదిలి సృష్టి అంతా విహరిస్తున్నారు. సృష్టినంతా తెలుసుకుంటున్నారు. సృష్టినంతా ఎంజాయ్ చేస్తున్నారు. అదే బ్రహ్మానందం. ధ్యానం వల్లనే ఈ బ్రహ్మానందం వస్తుంది. లడ్డూ తింటే లడ్డూ ఆనందం, భజన చేస్తే భజనానందం, ధ్యానం చేస్తే బ్రహ్మానందం. బ్రహ్మ అంటే భూ ఇతి బ్రహ్మ, అన్నిటికన్నా గొప్పదాన్ని భూ అంటారు. బ్రహ్మానందం అంటే అన్నిటికన్నా గొప్ప ఆనందం, ధ్యానానందం, ఆత్మానందం అది వస్తుంది. బ్రహ్మానందం వస్తుంది. నెక్స్ట్ టాపిక్. ధ్యానం వలన లాభాల్లో పరాకాష్ట ఏమిటంటే బ్రహ్మానందం. అహం బ్రహ్మస్మి అని తెలుస్తుంది. నేనే అంతా అని తెలుస్తుంది. అహం బ్రహ్మస్మి అంటే నేనే అంతా అని. నా పెళ్ళాము నేనే, నా మొగుడిని నేనే, నా పిల్లలు నేనే, నా శత్రువు నేనే, నా కంసుడిని నేనే, ఆ కృష్ణుడిని నేనే, ఆ హిట్లరు నేనే, ఆ వీరప్పన్ని నేనే, ఆ చంద్రబాబు నాయుడిని నేనే, అంతా నేనే. అహం బ్రహ్మస్మి. లేకపోతే వాడు వేరే, వీడు వేరే, వాడు నా శత్రువు, వీడు నా మిత్రుడు. ఏమిటో ఈ గోలంతా పోతుంది. అంతా మనమే. అద్వైతం, రెండో వాళ్ళు లేరు అక్కడ. కనుక ఆ అద్వైత స్థితి లభిస్తుంది. అద్వైతానందం వస్తుంది, ఆ బ్రహ్మానందం వస్తుంది. తద్వారా త్రిలోక సంచారులం అవుతాం, త్రికాల జ్ఞానులం అవుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా అది లాభ పరాకాష్ట, ఎవరెస్ట్ శిఖరం. A to Z ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి. గడ్డిపోచ దగ్గర నుంచి ఆ యొక్క బ్రహ్మత్వం దాకా. ఈ బ్రహ్మానందం ధ్యానం ద్వారా లక్షల మంది పొందారు. ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళాడు. 6 నెలలు ఉన్నాడు అక్కడ. అక్కడ ఉండి ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి, మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. చెప్పవయ్యా అన్నాడు గౌతమ బుద్ధుడు. మీ దగ్గర 6 నెలలు ఉన్నాను. మీరు చేసే పనులన్నీ చూస్తున్నాను. మీలాంటి వాడు ఇంతకు ముందు ఎప్పుడూ పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టబోడు అని అన్నాడు. కొంచెం దగ్గరకు రా నాయనా అన్నాడు గౌతమ బుద్ధుడు. వాడి నెత్తి మీద ఒకటి మొట్టాడు. విధవా, నీకు ఏమన్నా భవిష్యత్తు తెలుసా? నీకు ఏమన్నా మూడో కన్ను ఉందా? నాకన్నా ముందు వచ్చిన వారందరినీ నువ్వు చూశావా? రాబోయే వారినందరినీ నువ్వు తిలకించావా? లేదు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? గుర్తుంచుకో,
నాలాంటి వాళ్ళు లక్షల మంది నాకన్నా ముందే పుట్టారు. నాలాంటి వాళ్ళు లక్షల మంది నా తర్వాత కూడా పుడతారు. కనుక లక్షల మంది బుద్ధులయ్యారు, కృష్ణులయ్యారు, జీసస్ క్రైస్టులయ్యారు, బ్రహ్మానంది బ్రహ్మానంద బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు. ఆత్మకు మరణం లేదు, శరీరానికే మరణం ఉంది. కనుక ఆ యొక్క బ్రహ్మానందాన్ని మనం కోల్పోతున్నాం. మన ముంగిటిలో ఉంది ఆ బ్రహ్మానందం. మనం చేయవలసిందల్లా మనం ఇంట్లో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీదే ధ్యాస పెట్టడమే. తిరుపతికి వెళ్ళనక్కర్లేదు, మక్కా వెళ్ళనక్కర్లేదు, రామేశ్వరం వెళ్ళనక్కర్లేదు, మరి మానస సరోవరం పోనక్కర్లేదు. మన ఇంట్లో కూర్చొని రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. 3 టీవీ సీరియల్స్ చూస్తాం, 2 సీరియల్స్ మాత్రమే చూద్దాం, ఒక సీరియల్ మానేద్దాం. ప్రతిరోజు ఆ సీరియల్ టైంలో 45 నిమిషాలు ధ్యానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మానందం వస్తుంది. ఎన్నో లాభాలు ఇంతవరకు చెప్పుకున్నాం మనం. చివరి లాభంగా దివ్య చక్షువు వస్తుంది. తద్వారా మన గత జన్మలన్నీ చూసుకుంటాం. నా గత జన్మలన్నీ చూసుకున్నాను, నేను నా గత జన్మలన్నీ చూసుకున్నాను. ఈ జన్మలో ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను. గత జన్మలో నేను ముస్లిం గోల్కొండ దగ్గర సూఫీ మాస్టర్. అంతకు ముందు జన్మలో నేను ఒరిస్సాలో ఉన్నాను. అంతకు ముందు జన్మలో నేను అమెరికాలో ఫ్రాంక్లిన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, నేను నా జన్మలన్నీ తెలుసుకున్నాను. నా భార్య తన గత జన్మలను తెలుసుకుంది. నా పిల్లలు తమ జన్మలను తెలుసుకున్నారు. నా డ్రైవర్ తెలుసుకున్నాడు. కర్నూలు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆశ్రమం వాచ్మెన్ తెలుసుకున్నాడు. వాచ్మెన్ భార్య తెలుసుకుంది. లక్షల మంది తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో మన పిరమిడ్ ధ్యానం ద్వారా, ఆనాపానసతి ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా బుద్ధుడు తన జాతక కథలన్నీ తెలుసుకున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, బహుని మే వ్యతీతాని వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప. అర్జున, నేను ఎన్నో జన్మలెత్తాను, నాకు నా జన్మలన్నీ తెలుసు, నీ జన్మలన్నీ నీ తెలుసు, నీకే ఏం తెలియదు పో అన్నాడు. ఆయనకి ఎలా తెలుసు? ఆయన ధ్యానం చేశాడు. ఆయన యోగీశ్వరుడు, ఆయన ధ్యానేశ్వరుడు. మనం కూడా అలా కావాలి, మనం కూడా బుద్ధుడుగా కావాలి. ధ్యానం యొక్క పరాకాష్ఠ కదా అది. పరాకాష్ఠ మనకు వద్దా? కావాలి. కనుక ఆ బుద్ధత్వం వస్తుంది, ఆ కృష్ణత్వం వస్తుంది, ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ మనకు వస్తుంది, ఆ బ్రహ్మ జ్ఞానం వస్తుంది. మనం బ్రహ్మర్షి అవుతాం. వాడు ఆ చిరకాలంలో యోగి అవుతాడు. యోగి అయిన వాడు ఆ చిరకాలంలో ఋషి అవుతాడు. ఋషి అయిన వాడు ఆ చిరకాలంలో రాజర్షి అవుతాడు. రాజర్షి అయిన వాడు ఆ చిరకాలంలో బ్రహ్మర్షి అవుతాడు. ధ్యాని అంటే రెగ్యులర్ మెడిటేటర్. యోగి అంటే కళ్ళు రెండూ మూసుకొని మనసును పరిశూన్యం చేయగలిగిన వాడు. ఋషి అంటే మూడో కన్ను ఉత్తేజితం చేసుకున్నవాడు. రాజర్షి అంటే తన జన్మలను తాను చూసుకున్నవాడు. బ్రహ్మర్షి అంటే సకల సృష్టి రహస్యాలను తెలుసుకున్నవాడు. మై డియర్ ఫ్రెండ్స్, మిత్రలాభం. ప్రతి దశలోనూ లాభాలు ఉంటాయి. ధ్యానిగా ఉన్నప్పుడు ధ్యానిగా ఉండే లాభాలు, యోగిగా ఉండేటప్పుడు యోగిగా ఉండే లాభాలు, ఋషిగా ఉంటే ఋషి లాభాలు, రాజర్షి అయితే అంతకన్నా గొప్ప లాభాలు, బ్రహ్మర్షి అయితే మొత్తం మనమే, సృష్టి అంతా మనమే. మరి ఇవన్నీ కాకపోతే ఆ లాభాలన్నిటినీ కోల్పోతున్నట్టే కదా. మై డియర్ ఫ్రెండ్స్,
ధ్యానం వల్ల ప్రతి ఒక్కడు మనకు మిత్రుడు అవుతాడు. మిత్రలాభం వస్తుంది. ధనలాభం ధనలాభం ఎంత మాత్రం కాదు లాభం. మిత్రలాభమే లాభం. కృష్ణుడికి 16,000 మంది గోపికలు. ఆ కృష్ణుడైన యోగీశ్వరుడికి 16,000 మంది మిత్రులన్నమాట. ప్రాణమిత్రులన్నమాట. ఏమైనా చేస్తారు వాళ్ళు. ధ్యాని కాని వాడికి ఇంట్లో కూడా శత్రువులే, బయట కూడా శత్రువులే. ధ్యాని అయిన వాడికి అన్ని చోట్ల మిత్రులే మిత్రులు. నాకు ఆంధ్ర రాష్ట్రం నిండా లక్షల మంది మిత్రులున్నారు. 1,00,000 ఇళ్లలో నేను ఫ్రీగా భోజనం చేయొచ్చు సంవత్సరాల తరబడి. వారంతా నాకు ఏ విధంగా మిత్రులయ్యారు? ధ్యానం ద్వారా. ఎంత డబ్బిచ్చి ఒక మిత్రుడిని కనుక్కోగలరు మీరు? ఇంపాసిబుల్. ధ్యానం ద్వారా, ధ్యాన ప్రచారం ద్వారా, అందరికీ ధ్యానం బోధించడం ద్వారా మీకు ప్రాణమిత్రులు అవుతారు ప్రతి ఒక్కరూ. ధ్యానంలో సకల లాభాలు పొందిన వారే పిరమిడ్ మాస్టర్స్. కనుక ధ్యానం వల్ల లాభాలు తెలుసుకుంటే ఎంత చక్కగా తెలుసుకుంటే అంత తొందరగా ధ్యానంలోకి వస్తాం. అంత ఎక్కువగా ధ్యానాభ్యాసం చేస్తాం. ఈ లాభాలన్నీ నేను పొందాను, అందరూ పొందాలి. పత్రిజీ.